ముస్లిం సోదరులతో పాటు ముస్లిమేత సోదరులు కూడా కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ నిలబడి స్లోగన్స్ ఇస్తున్నామంటే దౌర్జన్యానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శాంతిని కోరుకునే వ్యక్తులే ఈరోజు ఈ సెంటర్లో నిలబడి ఉన్నారు. దౌర్జన్యం ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం అలాగే ఇజ్రాయిల్ ఏదైతే దౌర్జన్యం చేస్తుందో ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ఈరోజు నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ ఏదైతే సామ్రాజ్యవాదం వాళ్ళు పెట్రోల్ కోసం చేసే యుద్ధాలు, వాళ్ళు ఒక దేశ నాయకుడిపై వాళ్ళు హత్యాయత్న ప్రయత్నాలు చేయటం, అలాగే ఈ ప్రపంచం మొత్తంలో ఇజ్రాయిల్దే నడవాలి అమెరికాదే నడవాలి అని ఏదైతే ఇజ్రాయిల్ అమెరికా కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా నిలబడిన సింహం మన అలీ ఖొమైనీ గారు. మేము ఈరోజు ఎడారి సింహం ఎవరైనా ఉందంటే ఆ ఒరిజినల్ ఎడారి సింహం అలీ ఖొమైనీ గారు. ఎందుకంటే ఇటువంటి అమెరికా ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎవరి కోసం పోరాడారు? తన దేశ ప్రజల కోసం, తన దేశాన్ని కాపాడుకోవటం కోసం ఆయన పోరాడారు. అలాగే ఏదైతే మన పక్క దేశం ఉందో పాకిస్తాన్ అమెరికాకు ఎలాగైతే లొంగిపోయిందో అలా కనుక ఖొమైనీ గారు అమెరికాకి లొంగిపోయి ఉంటే, ఇజ్రాయిల్కి లొంగిపోయి ఉంటే ఈరోజు యుద్ధం వచ్చేదే కాదు. కానీ అలీ ఖొమైనీ గారు ప్రజల కోసం, న్యాయం కోసం, శాంతి కోసం ఆయన పోరాడుతూ ఆయన ఈరోజు వీరమరణం పొందారు. మేము ఆయన యొక్క వీరమరణాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి నేతలు ఎవరికీ లొంగకుండా న్యాయం కోసం నిలబడే నేతలు, అన్యాయాన్ని పోరాడే నేతలు, అన్యాయాన్ని ఎదిరించే ఎవరికి లొంగకుండా అందులో మాకు ఈరోజు నెంబర్ 1 అలీ ఖొమైనీ గారు కనిపిస్తున్నారు. అలీ ఖొమైనీ గారి మీద ఏదైతే అమెరికా యూదులు ఏదైతే దౌర్జన్యం చేసి ఆయనకు దొంగచాటుగా ఆయన మీద బాంబులేసి చంపారో మేము ఆ ఘటనను పూర్తిగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఘటన పునరావృతం ఏ దేశం మీద కూడా కాకుండా మేము అమెరికాను హెచ్చరిస్తున్నాం, మేము ఇజ్రాయిల్ను హెచ్చరిస్తున్నాం. అలాగే మేము భారతదేశ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇరాన్కు భారతదేశానికి చాలా కాలంగా స్నేహం ఉంది. ఆ స్నేహాన్నే మేము కొనసాగించాలి. ఎందుకంటే అమెరికాని ఏ దేశాలైతే నమ్మారో ఆ దేశాలు నాశనం అవుతున్నాయి ఈరోజు. కాబట్టి భారతదేశం ఇరాన్తో నిలబడాలని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం.